ప్రస్తుతం మనతో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గోవింద్ శ్వేత గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ఏంటి అసలు స్థానిక ఎన్నికలు ఇంకా డేట్ రాకముందే మీరు అందరూ రంగం సిద్ధం చేస్తున్నట్టున్నారు. ఏంటి పరిస్థితి? ఈ రోజు ఇక్కడ ఈ జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మహిళలందరూ కలిసి ఇక్కడ అందరూ మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. ఈ రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలను ముందుగానే ప్రిపేర్ చేయడం కోసం, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ప్రిపేర్ చేయడం కోసం అధినేత్రి అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. ఇది నేషనల్ ప్రోగ్రాము. మొట్టమొదటిసారిగా మన వరంగల్లో, మన స్టేట్లో, మన వరంగల్లో ఈ ప్రోగ్రామ్ని సాగరికక్క నేషనల్ సెక్రటరీ తన ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది మహిళలకు ఒక శిక్షణ శిబిరం. ఇది యాక్చువల్గా 2 రోజులు జరుగుతుంది, కానీ మన సమయం లేని కారణంగా ఒకటే రోజులో ఈ శిక్షణ శిబిరాన్ని మొత్తం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన వరంగల్లో ఎక్కడెక్కడైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ నుంచి ఎవరైతే కంటెస్టెడో ఎక్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు వాళ్ళందరూ రావడం, సర్పంచులు వచ్చి మళ్ళీ ఒక రోజు శిక్షణ తీసుకొని వాళ్ళు రానున్న ఎలక్షన్స్లో పోటీ చేయడానికి సిద్ధం అయ్యే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళలు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలను ప్రోత్సహించే పార్టీలలో ముఖ్య పార్టీ. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ 50% మహిళలకి పాలిటిక్స్లో 50% అనేది ఒకటి తీసుకొచ్చిళ్ళు. ఇది ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచో నడుస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఈ రానున్న రోజుల్లో అది నెరవేరబోతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా. కాబట్టి ముందుగానే ఈ శిక్షణ ద్వారా మహిళలందరినీ సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది.